ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని తీసుకోలేదు. పాక్ మంత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండానే టీమిండియా ఆటగాళ్లు డగౌట్కు చేరుకున్నారు. భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెజెంటర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రాంట్కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే ఆనందంతో పరవశించారు. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ కార్యక్రమంలోనూ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడలేదు. ఇక ట్రోఫీ గెలిచిన భారత్కు 21 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఆటగాళ్లు, సిబ్బందికి ఈ డబ్బులు దక్కనున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆసియా కప్ జరగడంతో తీవ్రమైన బజ్ ఉంటుందని అనుకున్నప్పటికీ బాయ్కాట్ ట్రెండింగ్ తో భారత్ పాక్ తొలి మ్యాచ్ వెలవెలబోయింది. తొలి మ్యాచ్ లో పాక్ పై భారత్ గెలిచిన అనంతరం ఆ జట్టు క్రికెటర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వివాదం చెలరేగింది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులతో పాటు సైన్యానికి ఈ విజయం అంకితం చేస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటన చేశాడు. సూపర్ 4 మ్యాచ్ లో పాక్ ఆటగాడు హారిస్ రవూఫ్ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి వెకిలి చేష్టలతో భారత్ ను కవ్వించాడు. అయితే పాక్ ఫైనల్ చేయడంతో ఇక చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కు మళ్లీ క్రేజ్ వచ్చింది. దీంతో ఫైనల్ మ్యాచ్ కు స్టేడియం నిండిపోయింది. ఇక భారత్ ఫైనల్లో గెలిస్తే ఆ దేశం నుంచి ట్రోఫీ తీసుకోవడానికి భారత్ నిరాకరించవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అనుకున్నట్లుగానే భారత్ పాక్ మంత్రి నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని తీసుకోలేదు. పాక్ మంత్రి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ట్రోఫీ, మెడల్స్ తీసుకోకుండానే టీమిండియా ఆటగాళ్లు డగౌట్కు చేరుకున్నారు. ఇక భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెజెంటేటర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రాండ్కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకోలేరు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే ఆనందంతో పరవశించారు. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ కార్యక్రమంలోనూ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడలేదు. ఇక ట్రోఫీ గెలిచిన భారత్కు 21 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఆటగాళ్లు, సిబ్బందికి డబ్బులు దక్కనున్నాయి. ఇక పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆసియా కప్ జరగడంతో తీవ్రమైన బజ్ ఉంటుందని అనుకున్నప్పటికీ బాయ్కాట్ ట్రెండింగ్ తో భారత్ పాక్ తొలి మ్యాచ్ వెలవెలబోయింది. తొలి మ్యాచ్ లో పాక్ పై భారత్ గెలిచిన అనంతరం ఆ జట్టు క్రికెటర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో వివాదం చెలరేగింది. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులతో పాటు సైన్యానికి విజయం అంకితం చేస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటన చేశాడు. సూపర్ 4 మ్యాచ్ లో పాక్ ఆటగాడు హారిస్ రవూఫ్ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి వెకిలి చేష్టలతో భారత్ ను కవ్వించాడు. అయితే పాక్ ఫైనల్ చేరడంతో ఇక చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కు మళ్లీ క్రేజ్ వచ్చింది. దీంతో ఫైనల్ మ్యాచ్ కు స్టేడియం నిండిపోయింది. ఇక భారత్ ఫైనల్లో గెలిస్తే ఆ దేశం నుంచి ట్రోఫీ తీసుకోవడానికి భారత్ నిరాకరించవచ్చు అనే వార్తలు కూడా వచ్చాయి. అనుకున్నట్లుగానే భారత్ పాక్ మంత్రి నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది.